కూడా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. తీర్మాన్ మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి మన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఈ విజయాన్ని మనం కానుకగా అందించవలసిన అవసరం ఉంది అని చెప్పి చేసుకుంటున్నాం. ప్రతి ఎన్నిక కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతి ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా మన ప్రయత్నం ఉండాలి, మన కష్టం ఉండాలి. ఆ దిశగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ మధ్యనే మనం అనేక ఎన్నికలు ఎదుర్కొన్నాం. అసెంబ్లీ ఎన్నికలలో బాగా కష్టపడ్డారు. తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఒక్కరిప్పు కూడా గడిచిన 6 మాసాలుగా ఎన్నికలు వస్తున్న సమయంలో మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ కూడా నేను మరొకసారి చేతులెత్తి ఈ సందర్భంగా నమస్కారం చేసుకుంటున్నాను. మనమందరం కూడా మనకు కౌన్సిల్లో ప్రశ్నించే గొంతుగా కావాలి. తీర్మాన్ మల్లన్న గత 10 సంవత్సరాలుగా క్యూ న్యూస్ అనే ఒక ఛానల్ పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభుత్వాలను కానీ సంస్థలను కానీ వ్యక్తులను కానీ తప్పు చేసినప్పుడు, అవినీతి చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు నిర్భయంగా ఆ తప్పులన్నింటినీ, అవినీతిని, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువస్తూ అవినీతికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, వ్యక్తుల యొక్క భూకంత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి మన తీర్మాన్ మల్లన్న అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతారో, ఎవరైతే ప్రజల పక్షాన వ్యక్తులను, సంస్థలను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళను అనేక రకాలుగా బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు. అనేక రకాలుగా కష్టాలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని, అనేక కష్టాలను ఎదుర్కొని, గత ప్రభుత్వం యొక్క దాడులను ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న అని చెప్పి భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా తీర్మాన్ మల్లన్న పైన దాడి చేసింది. అనేక సందర్భాల్లో ఈ చర్చ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద కానీ, ఒక సంస్థ మీద కానీ దాడి చేయడం సరికాదు అని చెప్పి నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ మా మాటలని పెడచెవిన పెట్టి అనేక సందర్భాల్లో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయించి ఆర్థికంగా కూడా దెబ్బతీయాలనే ప్రయత్నం జరిగింది. అయినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న అని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రశ్నించే గుర్తుగా కావాలని కేటీఆర్ అంటున్నాడు, ప్రశ్నించే గుర్తుగా కావాలని హరీష్ రావు అంటున్నాడు, ప్రశ్నించే గుర్తుగా కావాలని కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. నేను అనుకున్నా తెలంగాణ రాష్ట్రంలో తీర్మాన్ మల్లన్న కంటే ఎక్కువగా ప్రశ్నించే గొంతుగా ఏదైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అందుకే మేము తీర్మాన్ మల్లన్నను తప్పకుండా గ్రాడ్యుయేట్స్ తరఫున శాసన మండలికి పంపించవలసిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్స్ అనేక మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఉద్యోగం లేక, ఉపాధి లేక చదువుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులకు భారమై, కుటుంబాలకు భారమై ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో తీర్మాన్ మల్లన్న లాంటి వ్యక్తి చాలా అవసరం చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అవసరమైతే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగ కష్టాలను, సుఖాలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్తూ మీ సమస్యను పరిష్కరించడానికి తీర్మాన్ మల్లన్న కష్టపడి పనిచేస్తారని నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.